హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో ఈ వీడియో అనేది మెయిన్ ఎవరికి అంటే ఎవరైతే 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేశాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కంప్లీట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ విత్ ఎలిజిబిలిటీ ఆఫ్ 10th అండ్ ఐటీఐ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. టాప్ 1 లో మనకి ఏముంది, ఆర్ఆర్బి ఏఎల్పి అనేది ఉంది. సో ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనేది మనకి ఇక్కడ మెయిన్లీ 10th అండ్ ఐటీఐ తోనే ఉంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకు వచ్చేసి మొత్తం 11,127 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసింది. అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, 10th విత్ ఐటీఐ డిప్లొమా. అండ్ మనకి ఏజ్ వచ్చేసి 18 to 30 యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దే. అండ్ మనకి శాలరీ బెనిఫిట్స్ వచ్చేసి హై శాలరీ ఉంటుంది. ఆర్ఆర్బి అంటే రైల్వే అలవెన్సెస్ కూడా మనకు మంచి అలవెన్సెస్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ, సో ఇవన్నీ కూడా మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నట్టు. సో ఎన్సిఎల్ అప్రెంటిస్ 2026 రిక్రూట్మెంట్ అనేది మనకి ఇక్కడ నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. సో నార్థన్ కోల్ ఫీల్డ్స్ రిక్రూట్మెంట్ అనేది మనకు కంప్లీట్ గా 1607 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ మెరిట్ బేస్డ్ తోని. సో అది కూడా 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ మెరిట్ బేస్డ్ తోని అంటే సో మనకి ఇది కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మెరిట్ బేస్డ్ తోని ఉంటుంది. సో అకాడమిక్ మార్క్స్ తోని మనకు ఈ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మంత్లీ స్టైఫండ్ వస్తుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అండ్ టెక్నికల్ ట్రైనింగ్, ఫ్యూచర్ మనకు జాబ్స్ కూడా ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th June. సో ఇక్కడ నెంబర్ 3 లో ఏంటి అంటే బిఆర్ఓ రిక్రూట్మెంట్ అనేది నెంబర్ 3 లో ఉంది, నెంబర్ 3 పొజిషన్ లో. సో ఈ బిఆర్ఓ ద్వారా మనకు 899 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసింది. సో మనకి ఇక్కడ పోస్టులు ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అంటే డ్రైవర్, మెకానిక్, ఆపరేటర్ అండ్ సమ్ స్కిల్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యాయి. సో దీనికి కూడా మెయిన్ గా ఏంటి అంటే 10th అండ్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. అండ్ శాలరీ వచ్చేసి గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ స్పెషల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అండ్ ఇది మెయిన్ గా మనకు డిఫెన్స్ సెక్టార్ కిందికి వస్తుంది. డిఫెన్స్ సెక్టార్ లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఫాస్ట్ గా అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇక నెంబర్ 4 వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఏంటి, కెరీర్ ఎవరైతే స్టార్ట్ చేసి కెరీర్ ఇప్పుడే రైల్వే సెక్టార్ లో కెరీర్ స్టార్ట్ చేసి అది కూడా ఐటీఐ తోని కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు 10th ప్లస్ ఐటీఐ అనేది క్వాలిఫికేషన్. అండ్ ఇక్కడ కూడా మనకు అప్రెంటిస్ కాబట్టి నో రిటర్న్ ఎగ్జామ్, ఓన్లీ మెరిట్ బేస్డ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి రైల్వే బెనిఫిట్స్, మనకు రైల్వే నుంచి వచ్చే మంచి గుడ్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది, అలవెన్సెస్ ఉంటాయి, అలాగే మనకు స్టైఫండ్ కూడా ఉంటుంది, అండ్ మనకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఇక్కడ దీని నుంచి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకు ఉంటుంది. సో ఇక నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ 5 సిఎస్ఐఆర్ టెక్నికల్ రిక్రూట్మెంట్ 2026. సో ఈ సిఎస్ఐఆర్ అనేది మనకు నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ టెక్నికల్ రిక్రూట్మెంట్. సో ఇది కూడా మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండ్ ఐటీఐ. సో ఆర్గనైజేషన్ ఏంటి, మనకి ఇక్కడ సిఎస్ఐఆర్ అనేది లీడింగ్ ఆర్గనైజేషన్, మన ఇండియాలో ఒక లీడింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో బెనిఫిట్స్ ఏమి ఉంటాయంటే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ స్టేబుల్ కెరీర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, గుడ్ శాలరీ ప్యాకేజ్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ వర్క్. సో మనకి రీసెర్చ్ ఫీల్డ్ లో ఎవరైతే గౌట్ జాబ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళు దీనికి ఫాస్ట్ గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ టాప్ 3 ఈ జూన్ మంత్, ఈ నెలలో మనకు టాప్ 3 బెస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 3 అంటే మనకు ఫస్ట్ రైల్వే ఏఎల్పి రిక్రూట్మెంట్ అండ్ ఎన్సిఎల్ రిక్రూట్మెంట్, నెక్స్ట్ బిఆర్ఓ డిఫెన్స్. సో ఇవన్నీ కూడా మనకు 10th అండ్ ఐటీఐ బేస్ తోనే వచ్చిన జాబ్స్. సో 10th ఐటీఐ కంప్లీట్ కాగానే ఎవరైతే మనకి ఇంకా జాబ్ సైడ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ అండి. సో వాళ్ళు ఇవి మీకు ఏ రిక్రూట్మెంట్ బాగా నచ్చింది, దేనికి అప్లై చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడ అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి మనం అఫిషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కేర్ఫుల్ గా రీడ్ చేయాలి. అండ్ 10th ఐటీఐ, సో ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా దగ్గర ఉంచుకోవాలి. అండ్ మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఎర్లీగా అప్లై చేసుకున్నట్టయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీస్ టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ITI and 10th candidates who are searching for jobs.
సో మీకు ఈ జాబ్స్ రిక్రూట్మెంట్ లో మీకు ఏ రిక్రూట్మెంట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్ ఫర్ డైలీ అండ్ ఫాస్టెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఈ జాబ్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటికి రిలేటెడ్ లింక్స్ అనేవి, అప్లికేషన్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.